ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వాడాలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి 129వ కీర్తన 4వ చరణం. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపియున్నాడు. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపియున్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, ప్రభువు న్యాయవంతుడై ఉన్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకున్న త్రాళ్ళు తెంపేస్తాడంటే కాడుకట్ల చేత, దురాత్మ శక్తుల చేత, బంధకముల చేత శోధించబడుతూ, బలహీనపరచబడుతూ, కుయ్యెత్తుతో మన పైన మనకు విరోధంగా పనిచేస్తున్నటువంటి ప్రతి వాటిని, కట్లు అన్నిటి నుండి విడిపించగలిగే సమర్థుడు. ఆమేన్. ఎలా అంటే ఆయన తలస్తే, ఆయన తలంపుకు మనం తీసుకుని వెళ్తే మన పట్ల ఆయన ఉద్దేశించిన మేలు చాలా ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటిని బట్టి నువ్వే సరలోనున్నావో, ఏ కట్ల చేత బంధించబడ్డావో ప్రభు ఈరోజు మనల్ని అడుగుచున్నాడు. నువ్వు ఒప్పుకో, వాటిని విడిచిపెట్టు. నువ్వు ఒప్పుకో, ఆయనకి తెలియపరిచి చెబితే మన ఎడల దేవుడు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడని అంటున్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందామా. మహాగుణుడ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామను బట్టి వందనాలు. ఇదిగో నేనా భక్తిహీనులు కట్టిన తాళ్ళు తెంపి ఉన్నాడని నువ్వు మాట్లాడుతున్నావు. మేము మా ఏడల ఉద్దేశించినది, మా కొరకు పన్నిన పన్నాగలన్నిటినీ నజరుడనేసు నామములు నువ్వు తెంపివేసినందుకు వందనాలు. నువ్వు విడిపించినందుకు వందనాలు. నువ్వు కృప చూపినందుకు వందనాలు. నువ్వు క్షేమనిచ్చినందుకు వందనాలు. వారున్న బంధకాల్లో నుంచి, ఉచ్చులో నుంచి, శర నుంచి విడిపించి నీ కొరకు నమ్మకమైన సాక్షిగా, నీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా నిలబెట్టి వాడుకోనమని యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామములో ప్రార్థించుకున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడిని దీవించును గాక.